అది కేవలం పరలోకంలో ఉన్న తండ్రి, మీ తండ్రి. మర్చిపోకూడదు, ఆయనకే కాదు మీకు కూడా తండ్రి. పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్ములను ప్రేమించి ఒక గ్రంథాన్ని రాయించాడు, అదే బైబిలు. ఆ గ్రంథంలో ఏముందో నేర్పించాలి, ఆ ప్రకారం మీరు బ్రతికితే చూసి ఆనందపడాలి అని ఆలోచించి ఆ మాటలు పలుకుతున్నాడే తప్ప మరొక అర్థాన్ని కానీ మరొక భావాన్ని కానీ దానిలో నుండి మీరు తీసుకోకూడదు. కష్టపడి ఏర్పాట్లు చేసి ఊరందరినీ పిలిచి చక్కని మాటలు, జీవితాలను బాగు చేసే మాటలు అందరూ వింటే బాగుండు కదా అన్న ఆవేదన మాత్రమే అది. దేవుని పిల్లలారా, ఆ ఆవేదనలో అర్థం ఉంది. ఖచ్చితంగా ఈరోజు రాని వారంతా కూడా చాలా గొప్ప సంగతులు మిస్ అయిపోయారు అని విన్న మీరే రాని వారికి చెప్తారు. ఈరోజు మనం ఒక మంచి సంగతి బైబిల్లో ఆలోచిస్తున్నాం. ఆజ్ఞలు లేనప్పుడే బాధ్యతలు మోసిన తల్లి. మళ్ళా చెప్తున్నాను, ఆజ్ఞలు లేనప్పుడే బాధ్యతలు మోసిన తల్లి. సహజంగా బాధ్యతలు తొలి ప్రసంగంలో తమ్ముడు మంచి వివరణ ఇచ్చాడు మీకు. బాధ్యతలు నెరవేర్చటం వేరు, బాధ్యతలు మోయడం వేరు. సహజంగా తల్లులకు బాధ్యతలు ఉన్నాయి. పిల్లలను కన్నారు, ఏమంటే వాడిని పాలు ఇవ్వాలి, వాడిని పెంచాలి, వాడికి ఏ ప్రమాదం రాకుండా చూసుకోవాలి, టైంకి ఆహారం పెట్టాలి, పెద్దవాడిని చేయాలి, స్కూల్లో వెయ్యాలి, యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి. ఇటు తల్లైనా ఇటు తండ్రి అయినా ఇవే ఆలోచిస్తారు. ఇవే బాధ్యతలుగా ఇంతకాలం అనుకుని సర్వలోకం కూడా ఇదే మా బాధ్యత అనుకుని మోసపోయింది. ఇటు తల్లికి కానీ ఇటు తండ్రికి కానీ, లేదా భార్య లేదా భర్త, పిల్లలు అందరికీ కూడా దేవుడు బైబిల్లో కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, మర్చిపోకూడదు. తల్లిగా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, దేవుడిచ్చిన సుమా. లోకానికి అవి తెలియదు. ఈ మనుషులు, నీ చుట్టూ ఉన్న మనుషులకి ఆ బాధ్యతలు తెలియదు, దేవుడిచ్చిన బాధ్యతలు తెలియదు. తండ్రికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, అవి ఈరోజు తండ్రులకి తెలియదు. మనుషులను పుట్టించిన దేవుడు తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అత్త ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, సర్వం కూడా బైబిల్లో రాయించి పెట్టాడు. నువ్వు ఏ పాత్రను పోషిస్తుంటే నా పాత్ర గురించి దేవుడు ఏమి రాయించాడు అని దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి నేర్చుకోవాలి. నిజానికండి దేవుడిని గోజాడాలి ఈరోజు మనుషులు. కానీ ఎక్కడ? ఉచితంగా ఏమండి సభలు పెట్టి, ఉచితంగా భోజనాలు పెట్టి, రండి దేవుడి జ్ఞానం నేర్చుకోండి అంటే వచ్చేవారు వేళ్ల మీదే కరువయ్యారు ఈరోజు. దేవుని పిల్లలారా, తల్లి యొక్క పాత్ర ఎంత మంచిదో, ఎంత గొప్పదో, దేవుడు ఎలా కలలు కన్నాడో ఈరోజు మీరు వింటారు. ఈరోజు నేను పరిచయం చేయబోయే తల్లి అండి, ఆజ్ఞలు లేనప్పుడే పిల్లల పట్ల తన బాధ్యతలు ఎత్తుకోవటం కాదు, క్లిష్టమైన పరిస్థితుల్లో, శ్రమల కాలంలో కూడా ఆ బాధ్యతలు నెరవేర్చడానికి అనువైన వాతావరణం కానీ పరిస్థితులు కానీ లేని కాలంలో కూడా ఆ తల్లి ఆ బాధ్యతలు మోసింది. నిజానికి అప్పటికి పిల్లల్ని మీరు ఇలా పెంచాలి అని దేవుడు ఆజ్ఞలేమి ఆ కాలానికి ఇంకా ఇవ్వలేదు. అప్పటికి ఇంకా ఆజ్ఞలు రాలేదు. ఇప్పుడు మనకు ఆజ్ఞలు ఉన్నాయి లేదా? పిల్లల్ని దేవుడి కోసం పెంచండి అన్న ఆజ్ఞ ఇప్పుడు మనకు ఉందా లేదా? ఉందా? ఉంది. మీరు మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి ఉందా? బైబిల్లో ఉంది. ఎఫ్సీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. మనం చాలాసార్లు చదువుకున్నాం, ఇది మనకు ఆజ్ఞ అని మనకి తెలుసు. కొంతమందికి
ఎవడు బైబిల్లో ఉన్న వాక్యాలు ఆజ్ఞలు అని కూడా కొంతమందికి ఇప్పటికీ తెలియదు. ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా జరిగించాలి. ఆజ్ఞను నువ్వు జరిగించలేదనుకోండి, ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది చెప్పండి? పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. అంటే బైబిల్లో నీకు ఇవ్వబడిన ఆజ్ఞలను పాటించకపోతే దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఉపయోగం ఉండదు. నువ్వు బాప్తిస్మం తీసుకుని కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే బాప్తిస్మం అయితే తీసుకున్నావు తప్ప బైబిల్లో దేవుడు రాయించిన ఆజ్ఞలు ఎక్కడ పాటిస్తున్నావు? పాటించటం అలా ఉంచి అసలు వినడానికే మనసు లేని మనుషులు కదా ఈరోజు. పాటించటం తర్వాత ముందు వినాలి కదా, ముందు నేర్చుకోవాలి కదా. దాని మీదే ఆశ లేని ఈ మానవ జాతి ఆజ్ఞలు పాటించేది ఎప్పుడు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి కలలు పండించేది ఎప్పుడు? ఆయన ముందు ఒక భక్తుడిగా భక్తురాలిగా నిలబడేది ఎప్పుడు చెప్పండి? దేవుడి ఆలోచనలకు దేవుడి ఉద్దేశాలకు ఈరోజు మానవ జాతి ఆమడ దూరంలో నిలబడిపోయిందండి. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ప్లానింగ్స్ ఇవన్నీ జీవితం నిండా నింపుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు తప్ప తల్లిగా నా బాధ్యతలేంటి, తండ్రిగా నా బాధ్యతలేంటి? ఎవరండి దేవుడి దగ్గర అడిగి ఆ బాధ్యతలు నెరవేర్చడానికి కష్టపడుతున్నారు? సహజంగా తల్లి తండ్రి బాధ్యతలు ఏంటంటే మీ పిల్లలని ఖచ్చితంగా దేవుడి కోసం పెంచాలి. కారణం దేవుడు ఏది చెప్పినా చాలా బాగా చెప్తాడు. కారణం ఏంటంటే నీ గర్భాన పుట్టిన పిల్లలు నీ పిల్లలు కాదు. వాళ్ళు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. మీరు నాకు కనిన కుమారులను కుమార్తెలను అంటాడు యెహెజ్కేలు గ్రంథం 16:20 చదివినప్పుడు. మీరు నాకు కంటున్నారు, కుమారుని కానీ కుమార్తెను కానీ మీరు నాకు కంటున్నారు. అలా నాకు కన్న నా పిల్లలను ఈ లోకానికి వధించడానికి కుదరదు. వాళ్ళు నా జ్ఞానంలో పెరగాలి, నా భయభక్తుల్లో పెరగాలి. ఆ బాధ్యత నీకే ఇస్తున్నాను అన్నాడు తల్లికి తండ్రికి. అంటే భూమి మీద ఉన్న మనుషులంతా కూడా దేవుని పిల్లలు, సాక్షాత్తు దైవ స్వరూపాలు. దేవునిలో నుంచి విడిపోయిన భాగం నీ చేతిలో ఆడుకుంటున్న నీ కుమారుడా నీ కుమార్తె దేవునిలో నుంచి విడిపోయిన ఒక భాగం నీ చేతుల్లో ఆడుకుంటుంది, మర్చిపోకు. సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రి కొడుకు నీ చేతుల్లో ఉన్నాడు, మర్చిపోకు. సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూతురు నీ ఇంట్లో ఉంది, నీ ఒడిలో ఉంది, మర్చిపోతున్నావేమో. నీ పిల్లలు అనుకుని భ్రమపడ్డావేమో ఇంతకాలం. కాదు, పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలు, నిన్ను నమ్మి దేవుడు నీ చేతుల్లో పెట్టిన పిల్లలు. సహజంగానండి మనుషులు బైబిల్ మాటలు చదివారు కానీ పెద్దగా పట్టించుకోలేదండి. నేను చాలా తీవ్రంగా మనుషుల్ని దేవుడిని ఇలా బేరీ చేసి ఆలోచిస్తూ ఉంటానండి. మనిషి పక్కనున్న మనిషికైనా భయపడతాడేమో తప్ప పరలోకంలో ఉన్న దేవుడికి భయపడతాడండి? భయపడరు. ఎలాగో చెప్తాను, ఇప్పుడు మీరు అవునో కాదో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పిల్లలు నా పిల్లలు అన్నాడు. ఎప్పుడైనా మీ పిల్లల్ని చూసుకున్నప్పుడు అమ్మో దేవుడు పిల్లలండి, నేను సరిగా పెంచుతున్నానో లేదో అన్న భయం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. మీకు ఇది అర్థం అవుతుంది. ఇది పక్కనట్టండి. మీ ఇంటి పక్కన ఎవరో ఇంకో కుటుంబం ఉంది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అర్జెంటుగా ఎక్కడికో పని మీదకి వెళ్ళాల్సి వచ్చింది. భర్త లేడు, భార్య లేదా తల్లి 2 పిల్లల్ని పెట్టుకుని ఉంది. ఆవిడికి అర్జెంటుగా ఏదో పని పడింది, బయటికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఆ 2 పిల్లల్ని పక్కకి తీసుకొస్తుంది. పక్కింటి వాళ్ళకి, అక్క కొంచెం మా 2 పిల్లల్ని ఒక గంట సేపు చూడరా, నేను వచ్చేస్తాను, కొంచెం అర్జెంట్ పని పడింది అని. ఏమండి, ఆవిడ ఏదో పని మీద వాళ్ళ పిల్లల్ని మీ ఇంట్లో విడిచిపెట్టి వెళుతుంది. బాగా వినండి. ఆవిడ పనికి వెళ్ళిపోయింది. ఏమండి, ఈయన పనికి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి వస్తానక్క, కొంచెం జాగ్రత్తగా పిల్లలిద్దరిని చూసుకో అని చెప్పింది. అప్పుడు మీ మనసు ఎలాగ ఉంటుంది? మీరు ఆ పిల్లల్ని ఎలా చూస్తారు నాకు చెప్పాలి. ఎలా చూస్తారు? మీ పిల్లల కంటే కాస్త ఎక్కువ జాగ్రత్త, ఎక్కువ భద్రత తీసుకుని చూస్తారు. అవునా కదా? మనవడు పడిపోయినా పర్వాలేదు, ఆడు పడిపోకూడదు. ఎందుకు? ఏంటక్క నీకు అప్పగిస్తే ఇలా చేసావు, కనీసం పిల్లోడు పడిపోతుంటే చూడలేవా, వాడికి అంత పెద్ద గాయం చేసేసావా అని తల్లి ఎక్కడ ఏమైనా ఒక మాట అంటదేమోనని వీళ్ళ పిల్లలైనా బయటికి పంపిస్తుందేమో తప్ప ఆ పక్కన అప్పగించిన పిల్లలు మాత్రం ఇంట్లోంచి బయటకు అడిగెట్టినవుతావు. రే మీరు ఎలా కుదరదు, ఇంట్లోనే కూర్చోండి, మీకు ఏదైనా దెబ్బ తగిలిందంటే మిమ్మల్ని అనుదిరుతుంది. చూసారా?
అంటే ఈ పిల్లలు నా పిల్లలు కాదు, పక్కింటోళ్ళు పిల్లలని చాలా భద్రంగా చూసుకున్నావే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో నీ గర్భాన పుట్టిన పిల్లలు నీ పిల్లలా, పక్కింటోళ్ళ పిల్లలా? ఎవరి పిల్లలు చెప్పాళ్ళు? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటాడో భయం ఉందా? నేను అందుకే చెప్పాను, పక్కింటోడికైనా భయపడతాడేమో తప్ప ఈరోజు మనిషి దేవుడికి అసలు భయం వదిలేసాడండి. దేవుడు అనగానే ఆటలు అట్టుకోండి అనుకుంటున్నారు. మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, కష్టం వచ్చినప్పుడు వెళ్తాను, ఏదన్నా నా కోరిక కలిగితే అడుగుతాను, ఏమైనా ఇష్టం లేకపోతే నా ఇష్టానుసారం బ్రతుకుతానని ఎవరండి ఆయన అనుకుంటున్నారు. చాలా తప్పు చేస్తుందండి మానవ జాతి. పక్కింటి పిల్లల మీద అంత భద్రత జాగ్రత్త తీసుకున్న నువ్వు, నీ ఒడిలో ఆడుకుంటున్న నీ పిల్లలు సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలే. వాడు నా భయం లేకపోతే, నేను వాడిని భయభక్తుల్లో పెంచకపోతే, పొరపాటున వాడు లోకంలోకి వెళ్ళేదని ఒక పాపిష్టి పని చేస్తే, నా చేతుల్లో పెట్టిన నా పరలోకపు తండ్రి ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెను నాకు అప్పగించాడు కదా. వాడిని పాడు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నన్ను లెక్కడుగుతాడేమో అన్న భయం ఈరోజు తల్లికి కానీ తండ్రికి కానీ అస్సలు లేదండి. ఇంకా చెప్పనా, స్కూల్లో మాస్టర్ కూడా భయపడతారు తల్లిదండ్రులు. ఎలాగా? ఆడికి హోంవర్క్ ఇచ్చి ఇంటికి పంపించిన తర్వాత అండి, సిటీలో అయితే వాడు ఇంటికి రానివాడు అసలు మొహం కూడా కడుక్కోనివ్వరండి, వాడికి ఏం పెట్టరండి. ఒరే మాస్టర్ ఏం హోంవర్క్ ఇచ్చారు? హోంవర్క్ ఇప్పుడు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కూర్చొని చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆడికి రావు అవన్నీ. పక్కన కూర్చున్న నాన్న కూడా రాస్తున్నాడు ఆడితో పాటు. ఎందుకు రాస్తున్నాడు అంటే, రేపు ఈయన ఎక్కడైనా మాస్టర్ కొట్టేస్తాడేమో. చూసారా? మాస్టర్ కంటే భయం, పక్కింటోళ్ళకి భయం, దేవుడు అంటే భయం. బా, ఏమి సమాజం అండి, ఏమి లోకం అండి. పైకి భక్తులే, మళ్ళీ ఆదివారం అవగానే చేతిలో బైబిల్ ఉంటుంది, గుళ్ళో భక్తులు ఉంటారు. భయం ఉండదు, ఆ వాక్యాల మీద అసలు పట్టింపే ఉండదు, నాకన్నా భయమే ఉండదు. జాగ్రత్త చెప్తాను ఇప్పుడు నేను. భయం వేస్తుంది ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి కూడా భయం వేస్తుంది. పిల్లల్ని దేవుడి కోసం పెంచమని సమస్త అనుకూల పరిస్థితులు మీకు ఇచ్చాడు. ఈరోజు అనుకూలంగా ఉన్నారు మీరు. ఒకప్పుడు నేను ఈరోజు మీకు పరిచయం చేయబోయే తల్లికండి బిడ్డను పెంచుకోవడానికి సరైన పరిస్థితులు లేవండి. వాళ్ళ కుటుంబమే రోడ్డున ఉందండి, అయినా భయపడలేదు. అమ్మో, అప్పటికి పోనీ దేవుడి కోసం మీరు ఖచ్చితంగా బిడ్డలను పెంచాలి అన్న ఆజ్ఞా దేవుడి దగ్గర నుంచి లేదు. అయినా సరేనండి, మహాతల్లి కష్టాలన్నిటినీ కడుపును మింగుకుని, కన్నీళ్లను కడుపులో మింగుకుని, బిడ్డను మాత్రం లోకంలో పడిపోకుండా ఒక దైవజనుడిగా నిలబెట్టి చూపించింది. తల్లి అంటే ఆవిడ, భక్తి అంటే వాళ్ళది, భయం అంటే వాళ్ళది. ఈరోజు మనకేముంది? అలాగే మనం భక్తులు అంటున్నాం ఈరోజు, కానీ మనకెక్కడిది భయం? దేవుడు తల్లికి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసండి, జాగ్రత్తగా వినండి. తల్లులు ఎంతకాలం ఏమనుకున్నారంటే, అమ్మలు కూడా చెప్తూ ఉంటారండి ఇంట్లో, ఏ టైంకి అన్నం పెట్టావా? వెనకాల ఉన్న అమ్మమ్మ పిల్లోడి విషయంలో, మనవడి విషయంలో ఎంత కేర్గా ఉంటుందంటే, అమ్మ టైంకి కూడా అన్నం పెడుతున్నావా? నెత్తి మీద నూనె వేస్తున్నావా? స్నానం చేయించినప్పుడు కాళ్ళు చేతులు లాగుతున్నావా? ఇయ్యే కదండి అడిగేది. కాళ్ళు చేతులు లాగితే పొడుగ్గా అవుతాడట, నెత్తి మీద నూనె వేస్తే ఆరోగ్యంగా ఉంటాడట. అరుకులెయ్యి, ఉగ్గులెయ్యి, టైంకి ఆహారం పెట్టు, తర్వాత టైంకి పాలు ఇయ్యి, అన్నీ చెబుతారండి, అన్నీ చెబుతారు. ఇవే బాధ్యతలు అనుకున్నారు, అంతే. తల్లిగా మన బాధ్యతలు ఇవే అనుకున్నారు. ఇంతేనా? బైబిల్ చూపిస్తాను ఇప్పుడు నేను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం మీరు తీయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. బా, తండ్రికి తల్లికి ఇద్దరికి చెప్తున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. అంటే తండ్రి పిల్లలకి ఏం చేయాలట? ఉపదేశం, ప్రసంగాలు చేయాలి. ఇటు తండ్రికేనా అంటే కాదు, తల్లి కూడా చెప్తున్నాడు కింద, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇప్పుడు నా వైపు చూడాలి అందరూ. పాలు పెట్టారు, ఉగ్గెట్టారు, అరుకులేశారు,
కాలు లాగారు, పొట్ట మీద నూనెసి తోమారు, నెత్తి మీద నూనెసారు. ఇన్ని చేసిన మీరు మీ గర్భాన పుట్టిన బిడ్డకి ఎప్పుడైనా బోధ చేశారా? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అంటే తల్లి బిడ్డలకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? బోధ చెయ్యాలి. తల్లి జాగ్రత్తగా వినండి, బోధ చెయ్యాలి. బోధకుడు అంటే పాస్టర్ గారు అనుకున్నారు ఇంతకాలం మీరు, అంతే కదా? అసలు తొలి పాస్టర్ గారు ఎవరు చెప్పండి బుడ్డోడికి? మీకు అప్పుడు అర్థమైందా? ఫస్ట్ పాస్టర్ గారు ఎవరు బుడ్డోడికి? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అంటే ఫస్ట్ పాస్టర్ గారు తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత వాడు 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో 5వ సంవత్సరంలో వచ్చిన తర్వాత గుళ్ళోకి వస్తే అప్పుడు బోధకుడు పాస్టర్ గారు. ముందు పాస్టర్ నువ్వే. ఇది ఎవరు చెప్పారు? ఇది ఎవరు ఆలోచించారు? అసలు మా వాడు గుగ్గెట్టాను, స్నానం చేయించాను, ఉయ్యాలు పడుకోబెట్టాను, అంతేనా? ఏడితే భుజం మీద వేసుకుని తిప్పాను, ఉయ్యాలు ఊపాను, పడుకున్నాడు, అమ్మయ్య రిలాక్స్ అనుకుంటాను తల్లి. ఇదేనా నీ బాధ్యతలు? ఒక తల్లి మోసింది. చెప్తానండి, ఎంత బాగా దేవుడు బైబిల్ రాస్తాడంటే, నీ తండ్రి నీకు ఉపదేశం చెయ్యాలి, నీ తల్లి నీకు బోధ చెయ్యాలి. ఇక్కడ విషయం చెప్పనా? తల్లి చేసింది బోధ. ఏం బోధ చేసిందో తెలుసా? ఆడికి అప్పుడప్పుడే ఉరకలేస్తూ ఉంటాడండి, అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తల్లి ఆడిని చూసో మురిసిపోయి ఆడి నోట్లో నోరు పెట్టేసి కొన్ని మాటలు నేర్పుతుంది. ఏమని నేర్పారు చెప్పండి? ఆడు నోరు అనగానే అమ్మాన్రా అనిపించేసింది ముందు. అంటే నేను ఎవరిని? నీకు మీ అమ్మని నేనే, నన్ను అమ్మాను అంతే. వెంటనే సంతోషం తీరిపోయింది. నెక్స్ట్ ఎవరిని చూపించింది? నాన్న ఇడుగు, ఈయనే మీ నాన్నాను చూసారా? అమ్మ అనిపించింది, నాన్న అనిపించింది. వెంటనే అమ్మమ్మని తీసుకొచ్చింది. అమ్మమ్మనరా మీ మా అమ్మ, ఇదిగో మీ తాతయ్య, ఇదిగో మీ నాన్నమ్మ, ఇదిగో మీ తాతయ్య, ఇదిగో మీ అక్క, ఇదిగో నీ తమ్ముడు. భలే నేర్పారండి. ఇంకా కాస్త వచ్చిన తర్వాత ఇదిగో దీన్ని ఇడ్లీ అంటారా, దీన్ని పప్పు అంటారా, దీన్ని అన్నం అంటారా, అదిగో తిరుగుతుంది కదా దాన్ని కుక్క అంటారా. ఇవన్నీ నేర్పారు, ఇవన్నీ చెప్పారు ఆడికి. కానీ తల్లిగా ఈరోజు నేను నీకు పాలిచ్చి పెంచుతున్నాను అంటే నా గర్భంలో నిన్ను చేసింది దేవుడురా. చెప్పిందా ఏ తల్లైనా? చెప్పదు. ఇదిగో మన ఇంటి ముందు కుక్క ఆడుకుంటా, కుక్కను చూడగానే ఆనందపడిపోతున్నాడు కదా, ఆ కుక్కను చేసి నువ్వు ఆడుకుంటావని ఇచ్చింది దేవుడురా. చెప్తుందా? ఒకప్పుడు అంటే అన్నం తినకపోతే ఇప్పుడంటే యూట్యూబ్ చూపిస్తున్నారు, అంతే కదా? ఇప్పుడు యూట్యూబ్ తల్లులు. ఇప్పుడు ఆడు అన్న ఫోన్ ఆన్ చేయటం, ఆడు ముందు పెట్టడం, ఆడంతే ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. ఇప్పటి నుంచే ఇంతప్పటి నుంచే ఫోన్లో ఆడు ప్రజలను పట్టించుకోవట్లేదు. ఆడు ఇప్పటి నుంచే. ఒకప్పుడు అలా కాదండి. తల్లులు ఏం చేసేవారు తెలుసండి? వాడిని చంకన వేసుకొచ్చి బడి తీసుకొచ్చి, అదిగో పైన ఎవరు? చందమామ, అదిగో చుక్కలు. ఎంత మంచి తల్లులు అండి ఒకప్పుడు. అదిగో చందమామ, అదిగో చుక్కలు, అదిగో చందమామ, అదిగో చుక్కలు అని అన్నం పెట్టేవారు ఆడికి. కానీ చందమామని చేసింది ఎవరో చెప్పలేదు, ఆ చుక్కల్ని చేసింది ఎవరో కూడా చెప్పలేదు. చందమామ రావే, జాబిల్లి రావే, ఆ ఎంతకాలం పాట పాడినా అవి రావు, అంతే కదా? ఈ సుత్తుపాటలు పాటలు పాడారు, ప్రకృతిని చూపించారు ఒకప్పుడు తల్లులు. కానీ ఆ ప్రకృతి చేసి ప్రకృతి ఒడిలో నిన్ను పెట్టింది తండ్రిరా. దేవుడున్నాడు నాయన, నిన్ను నన్ను కన్నది ఆయన రా, నువ్వు ఆయన కొడుకురా, నా చేతిలో పెట్టాడు నాయన. ఒరే నువ్వు జాగ్రత్తగా ఆయన కోసం పెరగరా, ఆయన గురించి చెప్పరా. చిన్నప్పటి నుంచి దేవుడి బీజాలు ఎక్కడేసిందండి? ఏ తల్లి వేసిందండి? వెయ్యరు. స్వప్రయోజనాల కోసం బిడ్డల్ని పెంచుకోవటం ప్రారంభించింది మానవ జాతి, వాళ్ళ ప్రయోజనాల కోసమే. ఇంకా చెప్పనండి, ఆడి కాస్త వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? ఒరే నువ్వేమవుతావురా మొదలెట్టారు. ఒరే నువ్వేమైపోతావురా, నువ్వు డాక్టర్ అయిపోరా, నువ్వు పోలీసు అయిపోరా. ఆడింత ఉంటాడు. అప్పటి నుంచే లోకంలో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలరా అని బేజాలు నాటారు తప్ప, ఒరే నువ్వు దైవజనుడు అయిపోయి దేవుడి గురించి చెప్పరా అని అంటారా? అసలు ఎందుకన్నారో తెలుసా? నువ్వు దైవజనుడు అవ్వు అని ఎందుకన్నారో తెలుసా? అసలు ఇంట్లో ఉన్న దైవజనుడు విలువ నాకు తెలియదు కనుక. దైవజనుడు అంటే ఏంటో నీకు అర్థమైతే నీ కొడుకుని దైవజనుని చెయ్యాలనుకుంటావు, నీ కూతుర్ని దైవజనురాలను చెయ్యాలనుకుంటావు, దేవుడి సేవకు ఉపయోగపడే పిల్లలుగా పెంచాలనుకుంటావు. అసలు మనకే అర్థం అవ్వలేదు కదా దైవజనుడు అంటే ఎంత గొప్పవాడో అర్థం అవ్వలేదు కదా.
వాళ్ళకి దేవుడు పరలోకం బహుమతిగా ఇవ్వబోతున్నాడు అని పరలోక సంబంధులు అని వాళ్ళ వెనక దేవుడు ఉండి ఆ వృత్తిని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రజల ఎవడి క్షేమం కోసం వాళ్ళు నడిపిస్తున్నాడు అని ఆ దైవం వాళ్ళ వెనకాల ఉందన్న సంగతి నీకు అర్థమైతే, నీ కొడుకుని దైవజనున్నో దైవజనురాలు చేస్తే వాళ్ళ వెనకాల కూడా పరలోకంలో ఉన్న తండ్రి ఉంటాడన్న ఎవడ ఆ పవిత్రమైన భక్తి ఉంటే కదా నీకు దైవజనులకు చెయ్యాలని ఆశ పుడుతుంది. లేదండి, అసలు కళ్ళ ముందున్న దైవజనులకు విలువ ఉండదు. ఏమంటే వాళ్ళు చేస్తున్న సేవను బట్టి ఏమంటే భయము ఉండదు. అమ్మో వాళ్ళ దేవుడు వాళ్ళ వెనకాల ఉండబట్టండి అలా చక్కగా దేవుడి గురించి మాట్లాడగలుగుతున్నారన్న భయం ఈరోజు ఎంతమందిలో ఉంది. తల్లికి బోధ చేయి, జాగ్రత్తగా వినండి, తల్లి నువ్వు బోధ చేయాలి నా గురించి. వాడికి అప్పుడప్పుడే ఉగ్గులేసుకుంటూ మాట్లాడుతున్నప్పటి నుంచే దేవుడు దేవుడు అబ్రహాము, ఆదికాండము, ఆదాము, ఇలాంటి సంగతులు, దావీదు, దేవుడు, దేవదూతలు, ఇలాంటి కదా నేర్పాలి. నువ్వు ఎక్కడ నేర్పవు? నేర్పలేదు. ఇప్పుడు చెప్పనా నేను, దేవుడు అండి, సూపర్ అండి దేవుడు. దేవుడు చెప్పింది నువ్వు చేయలేదు. చాలామంది ఏమనుకున్నారంటే, మేము దేవుడి గురించి చెప్తే మాకేంటండి, ఆయన మా కోసం పెంచుకుంటే మమ్మల్ని చూస్తాడు అని అనుకున్నారు. చూస్తున్నాడా? నేను అడుగుతున్నాను, ప్రస్తుత సమాజంలో ఎదిగిన కొడుకు కానీ ఎదిగిన కూతురు కానీ ఎవరు తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారు? ఈరోజు పట్టించుకోరు. భార్య వచ్చింది, వేరు కాపురం పెట్టాడు. ఆ వేరు కాపురం పెట్టిన తర్వాత తల్లిని ఎలా చూస్తాడో తండ్రిని ఎలా చూస్తాడో మీకు తెలియదు కాదు. ఇంకా కాస్త డబ్బున్న వాళ్ళైతే పట్టుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేసేశారు. వాడు పెరుగుతున్న విధానం చిన్ననాటి నుండి తల్లి దేవుడి గురించి చెప్పకపోవటం వలన తల్లి నష్టపోయింది, తండ్రి నష్టపోయాడు. ఈరోజు ఆయన నష్టపోయాడు అనుకుంటున్నారేమో ఇంతకాలం. మొదట వేటు పడేది మీ మీదే. మొదట వేటు దేవుడి గురించి చిన్ననాటి నుండి వాడిని పెంచకపోతే, చిన్ననాటి నుండి వాడిని దేవుళ్ళు పెంచకపోతే దేవుడి మీద వేటు తర్వాత ఫస్ట్ వేటు పడేది తల్లి మీద, తండ్రి మీదే. ఇది నేను చెప్పింది కాదు, బైబిల్ చూస్తారు ఒకసారి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగచేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చాడు. ఎవరికి తెచ్చాడట అవమానం? అదుపు లేని బాలుడు. వాడిని అదుపులో పెట్టలేదు, దేవుడు భయంలో పెట్టలేదు. నువ్వు ఈ తప్పు చేస్తే, అబద్ధం ఆడితే దేవుడు కొడతాడు రా, దేవుడు తిడతాడు రా అని చిన్ననాటి నుండి వాళ్ళు దేవుడు గుబులు పెంచలేదు. నువ్వు మీ నాన్న చెప్పమంటావా అంటారు చాలామంది అమ్మలో. మీ నాన్న చెప్పమంటావా బెదిరిస్తారు వీళ్ళని. లేదా ఎవరో మీ స్కూల్లో మాస్టర్తో చెప్పేస్తాను రోయ్, నేను రేపు కొట్టించేస్తాను. చూసారా? తండ్రి భయం పెట్టారు, తల్లి గురువు భయం, మాస్టర్ భయం పెట్టారు. దేవుడు భయం ఏమన్నా పెట్టారా? అబద్ధాలు ఆడకూడదురా, ఎవరై దొంగతనాలు చేయకూడదురా, బూతులు ఆడకూడదురా, ఎవరిని కొట్టకూడదురా, ఎవరిని తిట్టకూడదురా, పరలోకంలో దేవుడు ఉన్నాడు రా, ఆయన నిన్ను కొడతాడురా. అదుపేది? వాడు బాలుడుగా ఉన్నప్పటి నుంచి వాడిని అదుపులో ఎక్కడ పెట్టావు? అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెస్తాడట? అవమానం. ఎవరమ్మా ఈయన్ని పెంచింది? వాడు దొంగతనం అయిపోతే దొంగతనం అయిపోయి ఊర్లో ఉన్నది ఎవరితో దొంగతనం చేసేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డును పడిపోతే, మా కుటుంబం రోడ్డు పాలైపోయింది వాడు దొంగ వల్ల. ఎవడు వాళ్ళని కన్నది? ఏ తల్లి వాడిని పెంచింది అంటారా? అనరా? మీరు బాగా ఆలోచించండి. అనరా? అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెస్తాడట? అవమానం. చిన్ననాడు మీరు ఒక స్టోరీ చదువుకున్న వాళ్ళకి అయితే తెలుసు. 3వ తరగతిలో 4వ తరగతిలోనే నీతి కథ అని ఒక కథ పెట్టారండి. ఆ కథలో ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చిన్న దొంగతనాలు చేస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు పక్కింట్లో ఎవడో తోట వేసుకున్నాడు, అందులో 4 మొక్కలు లాక్కుని వచ్చేసాడు. అమ్మ తోటకూర మొక్కలు తెచ్చానమ్మా అంటే, అరే భలే తెచ్చావురా, ఫ్రై చేసుకుందామని ఫ్రై చేసి ఆడికి పెట్టింది. మళ్ళీ ఏం తెచ్చాడు? ఫస్ట్ రోజు ఆడు తోటకూర మొక్కలు తెచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా కాయగూరలు దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత పళ్ళు దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఈ చిన్న దొంగతనం తల్లి ఏమంటలేదు, అన్ని తెస్తుంటే చక్కగా తింటుంది, వండి పెడుతుంది. కొడుకు అనుకున్నాడు ఇది ఏదో బాగుంది అనుకున్నాడు. నెమ్మదిగా చిన్న దొంగ పెద్ద దొంగ అయ్యాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి సామాన్లు దొంగతనం చేసేస్తున్నాడు, బండ్లు దొంగతనం చేసేస్తున్నాడు, ₹1000 డబ్బులు దొంగతనం చేసేస్తున్నాడు. ఎంతకాలం విడిచిపెడతారు? ఎవడో ఒకడు పట్టుకుంటాడో పట్టుకోడా?
పట్టుకుని జైల్లో వేశారు. శుభ్రంగా చెత్తకొట్టి జైల్లో వేసేసి ఎవడో ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకి జైలు శిక్ష అని లోపలాడేశారు. ఏడుతున్నాడు. ఈలోపు వెళ్ళింది ఈవిడ. ఎవరు? కొడుకు జైల్లో పడిపోయాడు కదని తల్లి చూడడానికి వెళ్ళింది. చూడడానికి వెళితే ఎవడు జైలు లోపల ఉన్నాడు, తల్లి బయట ఉంది. అమ్మ నీకు సీక్రెట్ చెప్పాలి, ఇటు రా అన్నాడు. సీక్రెట్ చెప్పాలి రా అనగానే ఏమన్నా డబ్బులు ఎక్కడైనా దాచేసాడేమో, దొంగతనం చేసినవి, ఆ డబ్బుల వివరాలు ఏమైనా చెప్తాడేమోనని ఉరుకురుకు పరుగుని వెళ్ళి చెవిలా పెట్టి చెప్పుకోడుగా అన్నది. చెవి కొరికేసాడు. మొత్తం చెవి కొరికేసాడు. నోటితో చెవి కొరికేసాడు. రక్తం వస్తుంది. ఇలా చెంపట్టుకుని ఏడ్రా ఇంత పని చేసావంటే అప్పుడు ఆడు అన్నాడు, నా జీవితం ఇలాగ ఈరోజు జైలు పాలైపోవడానికి ప్రధాన కారకురాలు ఎవరో తెలుసా? నువ్వే. మొదటి రోజు దొంగతనం చేసి తోటకూర కాళ్ళు తెచ్చినప్పుడే బెత్తి విచ్చుకుని తప్పురా, పక్కింటోడిది దొంగతనం చేయకూడదురా అని నీతి నాకు నేర్పుంటే ఈరోజు ఈ దొంగనయ్యేవాడినా, పోలీసులతో దెబ్బలు తినేవాడినా, జైలు పాలైపోయి నా జీవితాన్ని సర్వనాశనం చేసుకునేవాడినా. నా జీవితం నాశనం అవ్వడానికి కారకురాలు ఎవరు? నువ్వే. ఏమంటే నీతి కథలు అండి, లోకంలో ఉన్న కథలు. నేను అంటానండి, నేను చాలాసార్లు ప్రతి సభలో చెప్తానండి, క్రైస్తవుడు లోకం దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. బైబిల్లో అన్నీ ఉంటాయి. బైబిల్లోనే లోకానికి నేర్పాలి క్రైస్తవుడు. మంచి ఇప్పుడు ఎంత బాగా రాశాడు ఇందాక మీరు చదువుకున్న వచనం, అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెస్తాడట? అవమానం. దేవుని పిల్లలారా, చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి బోధ చెయ్యండి. దేవుడు పాటలు పాడించండి. దేవుడు మాటలు నేర్పండి. దేవుడురా, మనం తప్పు చేయకూడదురా. నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు చెప్పండి, ఒరే ఎవరితో గొడవాడకరా, ఎవరై దొంగతనం చేయకరా, క్షేమంగా వెళ్ళరా, జాగ్రత్తగా ఇంటికి వచ్చేయరా, ప్రార్థన, తెల్లవారు లేంగానే ప్రార్థన. ఇలాగ దేవుడు భయము, దేవుడు భక్తి చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలి. ఇప్పుడు మన టైటిల్లోకి వద్దాం. తల్లి ఎంత బాగా ఈ బాధ్యతలు నెరవేర్చింది అంటే, ఆవిడ ఎవరో కదండి, పాత నిబంధనలో అప్పటికి ఇంకా దేవుడికి ఆజ్ఞలే రాలేదండి. మోషేను కన్న తల్లి అండి. తల్లిదండ్రుల పేరు అమ్రాము, యొకేబేదు అని మోషే గారి తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. జాగ్రత్తగా వినండి. మోషేను కన్న తర్వాత ఇశ్రాయేలుకి ఆజ్ఞలు వచ్చాయి. అప్పటి వరకు ఉన్న ఆవిడ పాత నిబంధన కాలాన్ని అంతా దేవుడు ఏమన్నాడు తెలుసా? అజ్ఞాన కాలం అన్నాడు, పూర్వకాలం అన్నాడు. ఆ కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఆజ్ఞలు ఎప్పుడు వచ్చాయి? మోషే పెద్దవాడైన తర్వాత మోషే ద్వారా వచ్చే ఆజ్ఞలు. అంతకు పూర్వం అసలు ఆజ్ఞలే లేవండి. భక్తిగా బ్రతికేవాడు వాడిని నీతిమంతుడు అనేవాడు. ఆ నీతిమంతుడు దేవుడు ఉండేవాడు. ఆజ్ఞలు మోషే నుండి ప్రారంభమయ్యాయి. కానీ ఆజ్ఞలే లేనప్పుడు మోషేను కన్న తల్లి బిడ్డల విషయంలో ఎంతటి త్యాగాలు చేసిందో, బిడ్డల విషయంలో ఎంత ఖచ్చితంగా బ్రతికిందో ఈ తల్లిని చూస్తేనండి ప్రతి తల్లి ఏమంటే గర్వపడాలి, భయపడాలి. మా బిడ్డలను ఎలా పెంచగలుగుతావానని ఏమంటే ఆ తల్లిని ఆదర్శంగా తీసుకుని ప్రతిరోజు దేవుని ఎదుట ఆ తల్లిలా నేనుండేటట్టుగా నన్ను దీవించు దేవా అని ప్రతి తల్లి ప్రార్థించాలి. అలాంటి తల్లిని పరిచయం చేస్తున్నాను ఈరోజు నేను. లేవి వంశంలో పుట్టిందండి ఈవిడ. లేవి గర్భాన పుట్టింది. ఏమండి అమ్రామును పెళ్లి చేసుకుంది. 3 పిల్లల్ని కన్నదండి. ఈవిడ చరిత్ర మీకు చూపిస్తాను. నిర్గమకాండం 6వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయము, అందరు జాగ్రత్తగా రాసుకోండి. 20వ వచనం చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యొకేబేదును పెండ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ఏమండి ఇక్కడ మీకు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు తెలియడానికి ఇక్కడ తీసుకుని వచ్చాను. ఎవరటి వీళ్ళు? అమ్రాము తన మేనత్త అయిన యొకేబేదును పెండ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఎంతమంది పిల్లలు ఇప్పుడు చెప్పాలి నాకు? ఇద్దరు మగపిల్లలేనా? మగపిల్లలే. మొదట పుట్టింది అహరోను, తర్వాత పుట్టింది మోషే. అంటే వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరిప్పుడు? అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు, తమ్ముడు. మర్చిపోకూడదు. వీళ్ళిద్దరిని కన్నది. వీళ్ళిద్దరితో పాటు మరో కుమార్తెను కూడా కన్నది. చూపిస్తాను అవచ్చును కూడా. మరో మాట చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనం చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయము
59 సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59 చదువుతున్నారు. కహాతు అబ్రాహామును కనెను, అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఎక్కడ పుట్టిందట? ఈవిడ పుట్టింది ఎక్కడ? ఐగుప్తులో పుట్టింది. మర్చిపోకూడదు, ఇవన్నీ మళ్ళీ అడుగుతాను నేను. ఐగుప్తులో పుట్టింది. ఐగుప్తు అనేసరికి వీళ్ళ స్వదేశమా, బానిసత్వంతో ఉండిపోయిన దేశమా? బానిసత్వంలో పుట్టింది, మర్చిపోకూడదు. ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బానిసత్వంలో ఉన్నప్పుడు పుట్టింది ఇవిడ. రైట్, చూద్దాం. ఏమంటే ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మొదట అహరోను, నెక్స్ట్ మోషేను, వీరి సహోదరియగు మిర్యామును కనెను. అంటే మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఇప్పుడు? 3. ఓకేనా? 2 పురుషులు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అహరోను, మోషే, మిర్యాము. వెరీ గుడ్. 3 కన్నదండి. జాగ్రత్తగా వినండి. ఈ 3 ఈవిడ ఎక్కడ కన్నది అంటే ఐగుప్తు దేశంలో కన్నది. మర్చిపోకూడదు, ఐగుప్తులో కన్నది. వెరీ గుడ్. ఐగుప్తు అనగానే సుమారు 430 సంవత్సరాలు వాళ్ళు దేవుడిని విడిచిపెట్టి బానిసత్వంలో మగ్గారు. మీకు తెలియదు కాదు, ఆ బానిసత్వంలో ఈ 430 సంవత్సరాలు కూడా వాళ్ళు దేవుడిని విడిచి బ్రతికారు. భయంకరమైన పాపిష్టి కార్యక్రమాలు, నేరాలు. అసలు ఆ రోజు ఆ జనాంగాన్ని చూసి దేవుడు చాలా చిరాకు పడిపోయాడు, అసహ్యపడ్డాడు. అంత దారుణంగా వీళ్ళ బ్రతుకులు ఉన్న కాలంలో వాళ్ళ మధ్యలో పుట్టిందండి ఈ ఏమంటే మహాతల్లి అనాలి. నిజంగా వాళ్ళ మధ్యలో పుట్టింది. అంటే వాళ్ళకి ఆ రోజు వాక్యం లేదు, సేవకులు లేడు, గుడి లేదు, పాస్టర్ గారు లేరు, బైబిల్ లేదు, అసలు ఏమీ లేదు. వాళ్ళు పరాయి దేశంలో ఉన్నారు. ఆ పరాయి దేశస్తులంతా విగ్రహారాధికులు. ఆ విగ్రహారాధికులతో పాటు వాళ్ళ భయంకరమైన నేరాలు. పురుషుడితో పోతున్నాడు, స్త్రీతో పోతుంది, తల్లి లేదు, తండ్రి లేడు. ఎవరితో పడితే వాళ్ళతో పోతున్న భయంకరమైన సంస్కృతి కలిగిన వాళ్ళ మధ్యలో పుట్టింది ఈ మహాతల్లి. వివాహం చేసుకుంది, 3 పిల్లల్ని కన్నది. ఇకపోతే ఈ కన్న పిల్లల గురించి కాస్త వివరణ మీకు ఇవ్వాలి. 3 కన్నది, కానీ వాళ్ళిద్దరిని కనటంలో అహరోనును తర్వాత మిర్యామును కనటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మోషేను కన్న టైం కండి ఆ దేశంలో ఒక భయంకరమైన చట్టం ఏర్పడింది. మీకు తెలియదు కాదు, బైబిల్ చదివితే నేను చెప్పేవి ఈజీగా అర్థమవుతుంది. ఏం చట్టం తయారైంది? ఆ రోజున్న ఫరో ఐగుప్తు దేశంలో ఒక చట్టం చేశాడు. ఏ చట్టం అంటే మన దగ్గర బానిసలుగా ఉన్న ఈ హెబ్రీ సంతానం, ఇశ్రాయేల్ సంతానం అనేది భయంకరంగా పెరిగిపోతుంది కనుక ఇక ఇశ్రాయేలులో మగపిల్లలు ఎక్కువైపోతే వాళ్ళు మన మీదకి ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తారేమో ఈ బానిసలు కనుక ఈ బానిసలుగా ఉన్న హెబ్రీలలో మగపిల్లవాడు గనక పుడితే పట్టుకెళ్ళి ఎక్కడేమన్నాడు తెలుసా? నదిలో పారవేసేయండి. హెబ్రీల్లో ఇశ్రాయేల్లో మగబిడ్డ అనేవాడు బ్రతకడానికి కుదరదు అని ఒక చట్టం చేశాడు. అప్పటికి వీళ్ళిద్దరిని కన్నది. వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారు. ఎవరున్నారు? అహరోను ఉన్నాడు, మిర్యాము ఉంది. మోషే అప్పటికి పుడుతున్నాడు. మిర్యాము అక్క, మీకు తెలియదు కాదు కదా, అంటే వీళ్ళిద్దరికంటే పెద్దది, అంటే మోషే కంటే పెద్దది. అహరోనును కన్న తర్వాత, మిర్యామును కన్న తర్వాత చివరుడు ఎవరు పుడుతున్నారు తెలుసా? మోషే పుడుతున్నాడు. మోషే పుడుతున్న కాలానికి ఆవిడున్న దేశంలో ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం అంటే, హెబ్రీలలో ఎవరికైనా మగపిల్లల్ని గనక కంటే ఈ మంత్రసాలతో చెప్పాడు ఆల్రెడీ ఫరో, తీసుకెళ్లి వాళ్ళని చంపేయండి అని. వాళ్ళు దేవుడికి భయపడ్డారు. ఈవిడి కన్న బిడ్డను వదిలేశారు. మీరు జాగ్రత్తగా వినాలి, తల్లి అలాంటి పరిస్థితుల్లో ఉంది. అందుకే టైటిల్ ఏమని పెట్టామో తెలుసా? టైటిల్ ఏంటి చెప్పండి? టైటిల్ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు పెట్టాము. అది ఆజ్ఞలు లేనప్పుడే బాధ్యతలు మోసిన తల్లి. అప్పటికి ఆజ్ఞలే లేవు. ఖచ్చితంగా మీ పిల్లల్ని దేవుడి కోసం పెంచాలని ఆజ్ఞలే లేవు ఆవిడ కాలానికి. కానీ బాధ్యతను నెరవేర్చటం కాదు, బాధ్యతలను కష్టకాలంలో భుజాల మీద వేసుకుంది. ఎలాగో తెలుసండి, మోషేను కన్న తర్వాత ఫరోకి తెలిస్తే మోషేను ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇది తెలుసు కూడా మోషేను ఏం చేసింది? దాచిపెట్టింది. 3 నెలలు దాచింది. 3 నెలలు దాయిగానే మోషే కేరింతలు కొడుతున్నాడు. బయట సైనికులకు తెలిసింది అనుకోండి, వాళ్ళు వస్తారు. వచ్చి జాగ్రత్తగా వినండి, పుట్టిన వెంటనే ఇచ్చేస్తే కుటుంబాన్ని ఏం చేయరు. కానీ 3 నెలలు దాచింది గనుక
దాచిపెట్టిన నేరానికి తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు, అందుకు ముందు కన్న ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తారు. ఇది రాజాజ్ఞను ధిక్కరించింది కదా, 3 నెలలు దాచింది కదా. అయినానండి ఎక్కడో మహాతల్లి రాజ ఆజ్ఞకేమి భయపడలేదు. మోషేని చూసుకుంది. మేము భక్తిగా దేవుడు యందు బ్రతుకుతున్నాం కదా, దేవుడు మాకు ఏదో మార్గం చూపిస్తాడు అనుకుని నమ్మింది మహాతల్లి. మోషేను నదిలో పడేయకుండా ఏం చేసిందో తెలుసా? ఒక పెట్టి చేసింది. ఆ పెట్టిలో వీడిని పడుకోబెట్టింది, కీలు పూసింది, నైలు నదిలో విడిచిపెట్టేసిందండి. ఐగుప్తు నైలు నది అని మీరు కొట్టండి, ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా ఐగుప్తు నైలు నది అనేసరికి అండి అది భయంకరమైన మొసళ్ళుండే నది. చిన్నగా ఉన్న మోషేను పట్టుకెళ్ళి పెట్టిలో పెట్టి ఆ నదిలో వదిలేస్తే మొసళ్ళు నా కొడుకుని తినేస్తాయేమో భయపడలేదండి. ఇటు రాజుకు భయపడటం లేదు, ఇటు నదిలో ఉన్న మొసళ్ళకి కూడా భయపడటం లేదు. ఏంటంటే నిజంగా ఆవిళ్ళు మీకు ఏం కనపడుతుంది చెప్పండి? దేవుడంటే భయం, దేవుడు కాపాడుతాడన్న విశ్వాసం, మేము భక్తిగా ఉన్నాం కనుక మా కుటుంబంతో దేవుడు ఉంటాడన్న నమ్మకం. నిజంగా ఎంత బాగుందండి. ఆవిడలో తీసుకెళ్ళింది, నదిలో విడిచిపెట్టింది. తర్వాత జరిగింది అంతా మీకు తెలుసు. ఆ పెట్టి అలా కొట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫరో కుమార్తె స్నానానికి వస్తే ఆ స్నానం చేస్తున్న దూరంగా అక్కడ ఆగింది. ఈలోపు ఆ పెట్టిన అందులో మోషేను పడుకోబెట్టిన తర్వాత ఏం జరుగుతుందో తెలియడానికి వెనకాల ఎవరిని పంపించింది తల్లి? మిరియామని పంపించింది. అమ్మ తమ్ముడు చూడు ఏమవుతున్నాడు చూడమ్మా, పెట్టి అలా కొట్టుకుని వెళ్తుంది కదా, ఆ పెట్టి ఏమైపోతుందో చూడని అక్కను పంపించింది మిరియామని. అక్క చూసుకుంటా వెళ్తుంది. ఈలో పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫరో కుమార్తె దగ్గరికి. ఏ రాజు అయితే ఆజ్ఞిచ్చాడో అందరినీ చంపమని ఆ కుమార్తె దగ్గరికే ఈ పెట్టి వెళ్ళింది. చూడగానండి మోసే సుందరుడు, అందంగా ఉన్నాడు. పులకరించిపోయింది. ఎంత అందమైన బిడ్డను హెబ్రీలు వదిలేశారు, ఆ పోలేండి నా దగ్గరికి వచ్చాడని వాడిని ఎత్తుకుని ముద్దాడుకుంది. ఈలోపు పరుగున ఆవిడ వచ్చేసింది. ఎవరు? అక్క. తమ్ముడు ఎక్కడికి వెళ్ళి చేరాడు ఇప్పుడు? తమ్ముడు సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయాడని ఆనందపడిపోయింది. పరుగున వచ్చింది. ఆ రాజకుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మా ఈ చిన్నోడిని పెంచడానికి మీకు ఎలాగో పనికి ఒక చెలిగెత్త కావాలి కదా, పని చేయడానికి ఈ బిడ్డోడిని చూసుకోవడానికి ఎవరైనా ఒక పని చేయడానికి ఎవరైనా కావాలి కదా, ఆయమ్మ కావాలి కదా. హెబ్రీ స్త్రీలలోంచి ఒక ఆయమ్మని తీసుకురమ్మంటారా? నేను తీసుకొస్తాను అనగానే ఇది భలేగా ఉంది, పిల్ల వచ్చి అడుగుతుంది కదా అని, సరే తీసుకురాబో అన్నది. ఇంటికి తీసుకెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది తెలుసా? మళ్ళీ మోసే తల్లే వచ్చింది. ఎంత బాగుంది చూసారా? అంటే దేవుడిని నమ్మితే, దేవుడి పైన నువ్వు ఆధారపడితే నీకు ఏదో మార్గం చూపిస్తాడు. మనం నమ్మక కదా వచ్చిన ప్రాబ్లం, మనం నమ్మం కదా. రాజు చంపేస్తాడని భయపడలేదు, మొసలు తినేస్తాయని భయపడలేదు. దేవుడు ఏదో మార్గం చూపిస్తాడని నమ్మింది మహాతల్లి. చూపించాడు. ఏ బిడ్డనైతే నదిలో పడేసిందో ఆ బిడ్డే మళ్ళా ఊళ్ళోకి వచ్చాడు. ఇప్పుడు అధికారపూర్వకంగా వచ్చాడు. ఇక ఈ బిడ్డని తల్లి నుంచి ఎవడ దూరం చేయలేడు. ఎందుకంటే ఆజ్ఞ ఎవరిది అక్కడ? రాజకుమార్తె ఆజ్ఞ వేసింది అనేసరికి సైనికుడు పరిగెడతాడు. ఇక కొడుకు మళ్ళా చేతుల్లోకి వచ్చేసాడు. అమ్మయ్య దేవుడికి స్తోత్రం అనుకున్నది. నిజంగా పెంచిందండి తల్లి. ఇక్కడ వరకు మీకు తెలుసు. ఇక్కడ ఆవిడ చేసింది ఒకటి రాత్రి నేను చెప్పాలి. ఎలా పెంచిందో తెలుసండి మోషేని చిన్నప్పటి నుంచే. ఏంటి మనకి పరిస్థితులు? ఒక పక్క ఐగుప్తీలు, ఒక పక్క హెబ్రీలు అయిన మనము వాళ్ళ ఆజ్ఞలు వేయటం ఏంటి, మన పిల్లలు చచ్చిపోవటం ఏంటి? అసలు ఏంటిదేవా ఈ మా బానిస బ్రతుకులు? ఎలాగా మమ్మల్ని విడిపిస్తావని ఆవిడ ఒక పక్క దేవుడికి ప్రార్థిస్తూనే చిన్ననాటు నుండి ఉగ్గుపాలతో మోషేకి ఏమి రంగరించి నేర్పిందో తెలుసా? నాయనా ఇదిగో ఈ హెబ్రీలంతా కూడా మన జనం. ఐగుప్తులో ఉన్న ఈ ఫరో వలన మనం చాలా ఇబ్బందులు పెడుతున్నాం. మన జనాంగం వీళ్ళు అని ఆ శ్రమలు పడుతున్న జనాంగం అంతా కూడా కష్టాలలో ఉన్నారు. పరలోకంలో ఉన్న కన్న తండ్రిని నమ్మిన జనాంగం మనం ఎప్పటికైనా దేవుడు మనల్ని విడిపిస్తాడు నాయనని ఒక పక్క జనం పడుతున్న కష్టాలు, మరో పక్క పరలోకంలో ఉన్న కన్న తండ్రి భయము, రెండు కుమారుడిలో పెట్టి పెంచిందండి. మీరు అలా చెప్తారంటారా? ఓ మాట చూపిస్తాను. నిర్గమకాండం చూడండి, అందరూ ఎంత బాగుంటుందో. నిర్గమకాండానికి 2వ అధ్యాయానికి 11వ వచనం చూద్దాం. అందరూ తీసుకోండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత, ఇంతకీ పెద్ద చేసింది ఎవరు ఇప్పటి వరకు? తల్లే. పెద్దవాడైన తర్వాత ఆమె
ఫరో కుమార్తె యొద్దకు ఆమెను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె, నీటిలో నుండి ఇతనిని తీసితివని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. వెరీ గుడ్. తర్వాత, ఆ దినములలో మోషే పెద్దవాడై, ఏమండి మీ పదం ఆలోచించండి. ఆ దినములలో మోషే పెద్దవాడై, తర్వాత ఏముంది అక్కడ? తన జనులు. ఎవరు తన జనులు? ఇశ్రాయేలు తన జనులను మోషేకి ఎలా తెలుసు నాకు చెప్పాలి. బాగా ఆలోచించి చెప్పండి. ఈ హెబ్రీలే తన జనులు, పరజనులు. హెబ్రీలు వీళ్ళంతా మన జనాంగం. అదిగో ఐగుప్తీలంతా కూడా దేవుని నమ్మని పరాయి జనాంగం. ఎలా చెప్పింది? ఎలా తెలిసింది మోషేకి? తల్లి నేర్పింది. ఇక నాయనా, మనమంతా హెబ్రీలము, పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలము, అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానం. మనం పరలోకంలో ఉన్న కన్నతండ్రి మన పితరులందరినీ నడిపించాడు. మన వెనక దేవుడు అన్నాడు. మన పితరులంతా ఆయన మర్చిపోవటం వల్ల ఈ బానిసత్వంలోకి వచ్చారు. ఇదిగో ఈ బానిసలుగా ఐగుప్తులంతా మగ్గిపోతున్నారు. వాళ్ళు మన జనం, తన జనం. ఏమి నేర్పిందండి? ఇప్పుడు మిమ్మల్ని తల్లులను అడుగుతున్నాను, ఎప్పుడైనా లోకంలో ఈ పాపంలో మగ్గిపోతున్న వాళ్ళందరి గురించి మీ కొడుకుని కూర్చోబెట్టి, ఒరే పక్కింటి ఆంటీ పరలోకంలో ఉన్న కన్నతండ్రికి కుమార్తెరా పాపం చేస్తుందిరా, ఆవిడికి దేవుడి వాక్యం చెప్పరా, నువ్వు ఎప్పుడైనా నేర్పుతావా? ఇది నేర్పరు. ఏమంటారు తెలుసా? ఒరే పక్కింటి ఆంటీ మంచిది కదరా, అస్సలు ఆవిడ దగ్గరికి వెళ్ళకో. అంతేనా? మన ఇంటి వెనకాలోడు అస్సలు మంచోడు కదరా, నీకు ఇష్టం వచ్చినప్పుడు అలా బూతులు తిడతా ఉండు. ఈ నేర్పుతుంది ఈరోజు. చిచ్చి. అసలు ఈరోజు కొంతమంది తల్లిదండ్రులను చూస్తే అసహ్యం వేస్తుందండి. నేను నిజంగా చెప్తున్నానండి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, అసలు వాళ్ళు ఎవరితోనూ కలవరు, వాళ్ళ పిల్లలు కూడా ఎవరితోనూ కలవరండి. ఇదేంటో నాకు అర్థం అవ్వలేదు. పోనీ తల్లిదండ్రులు అంటే ఏమంటే పక్కింటోడికి నీకు గొడవలు ఉన్నాయి, నువ్వు కలవట్లేదు. పిల్లలకి ఏమైంది? పిల్లలు కూడా కలవటం లేదంటే పిల్లల్లో కూడా ఏమి ఇంజెక్ట్ చేశారు చెప్పండి వీళ్ళు? ఒరే అదిగో ఎదురుగా ఉన్నారు కదా వీళ్ళు ఆంటీ వాళ్ళు, వాళ్ళకి మనకి గొడవలు, మీరు వాళ్ళ పిల్లలతో ఆడుకోకండి, వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అంటే ఈ జాడ్యం, ఈ రోగం వీళ్ళతో పాటు ఎవరు ఖండించారు? పిల్లలు ఖండించారు. ఏమండి ఇక్కడ ఉన్న యుకేబేది ఏమన్నా అలాగే నేర్పిందా కొడుక్కి? మన జనాంగం రా, కష్టాలు పడుతున్నారా, కన్నీళ్లు పడుతున్నారా, వాళ్ళని కొంచెం ఆదరించుకోడుక, వాళ్ళ గురించి దేవుడికి ప్రార్థించుకోడుక, వీళ్ళు మన జనాంగం రా, మన వాళ్ళు రా. ఈరోజు నువ్వేమైనా నేర్పుతున్నావు నీ పిల్లలకి అలాగా? ఒరే మన ఊరు వాళ్ళందరికీ వాక్యం చెప్పాలరా, మన ఊళ్ళో అందరినీ దేవుళ్ళలోకి నడిపించాలరా, మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు రా. ఇది నేర్పరండి. ఈరోజు అంటే చిన్ననాటి నుండి విషం నింపుతున్నారు, కులాలు నింపుతున్నారు, ఏమంటే వర్గాలు నింపుతారు, భేదాలు నింపుతారు. ఆడు మంచోడు కాదంటున్నారు, వీడు కొయ్యడేమండి. వీళ్ళు కలవకపోగా వీళ్ళ పిల్లల్ని కూడా ఎవరితోనూ కలవనివ్వటం లేదండి. తప్పు చేస్తున్నారు మీరు. మోషే తల్లి అలా లేదు. మోషేకి అంతా మనవాళ్ళేరా, కష్టాలు పడుతున్నారా అని నేర్పింది. ఈరోజు నీ కొడుకు నువ్వేం నేర్పాలో తెలుసా? ఒరే అంతా పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలరా, మన వీధి చివరి చూడరా, అందరూ త్రాగుబోతులు అయిపోయారురా, అందరూ తిరుగుబోతులు అయిపోయారురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళరా, వాళ్ళు చేసే పాపాలు మాత్రం నువ్వు చేయకిరా, వాళ్ళకి వాక్యం చెప్పి గుళ్ళోకి తీసుకురారా. నేర్పుతావా? తల్లి అంటే ఈవిడ. 11 చదవండి, ఎంత బాగుంటుందో. 11 మళ్ళీ చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూశాను. తన జనుల యొద్దకు పోయి వారి భారాలు, తన జనుల యొద్దకు పోయి వాళ్ళ భారాలు. ఏంటి నా జనాంగం ఇన్ని బాధలు పడుతున్నారు? ఎవరు చెప్పారు? తల్లి, నీ జనాంగం బాధలు పడుతున్నారు నాయన, నీ జనాంగం నాయన, నీ వాళ్ళు నాయన వాళ్ళు. ఈరోజు మనం మన గ్రామంలో ఉన్న వాళ్ళందరి గురించి మన పిల్లలకి అదే నేర్పుతున్నామా? మోకాలు వేసి ఒరే మన కాలనీలో ఉన్న వాళ్ళందరి గురించి, మన ఊర్లో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేయరా, అందరూ బాగోలేదురా, త్రాగుబోతులు తిరుగుబోతులు అయిపోతున్నారా, ఆ భారాల్లో ఇరుక్కున్నారా, వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలని ప్రార్థన చేయకూడక నేర్పండి చిన్నప్పటి నుంచి. ఆడు పెద్ద అయిన తర్వాత మంచి భావజాలంతో ఉంటాడండి. అందరిని అక్క అంటాడు, అందరిని అన్న అంటాడు, అందరిని తమ్ముడు అంటాడు, అందరిని చెల్లి అంటాడు. నిజంగా అందరితోనూ కలిసిపోతాడు. మనుషుల దయలో గొప్పవాడవుతాడు, దేవుడి దయలో గొప్పవాడవుతాడు. ఎవరండి బాబు ఇంత గొప్పగా పెంచారు? అందరి దగ్గరికి వస్తాడండి. ఏం కొడుకండి అని ప్రారంభంలో చదువుకున్నారే, అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తెచ్చును అంటే, ఇలా నువ్వు దేవుడిలో కనుక పెంచితే వాడు నీకు ఏం తెస్తాడో తెలుసా? గౌరవం తెస్తాడు, మర్యాద తెస్తాడు. యేసుప్రభుని కన్న తల్లిని చూసి ఏమన్నా ఆ రోజు ఏమన్నారు చెప్పండి? యేసుప్రభుని కన్న తల్లిని చూసి ఆ రోజు ఏమన్నారు?
యేసు ప్రభుని చూసండి పొంగిపోయిందండి ఆ రోజు సమాజం. నాయన నేను ఎవరు, ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి స్థానంలో నువ్వు కుడిచినవో ఆ తల్లి ఏమైందట, ధన్యురాలయ్యింది. నీ కొడుకుని బట్టి, నీ పెంపకాన్ని బట్టి, ఏమన్నా వాడు పెరిగిన విధానాన్ని బట్టి, వాడు దేవుడి కొరకు బ్రతికిన బ్రతుకుని బట్టి నీకు ఘనత తెప్పిస్తాడు దేవుడు, మర్చిపోకు. భలే పెంచిందండి ఈతల్లో. అందరూ నావాలంటున్నాడండి, అంత మంచి మనసుతో ఉంటున్నాడండి. అందుకేనండి మనుషుల గురించి విషబీజాలు చిన్నపిల్లల్లో అస్సలు నాటకండి. మీరు ఎవరైనా ఏమన్నా పక్కింటి వాళ్ళ కోసం ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మీ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదో అనుకుంటారు, తర్వాత కలిసిపోతారండి. కానీ పిల్లలు అలా కాదు సుమా. ఒక్కసారి అవతలోడు తప్పుడోడు అన్నాడు పిల్లల హృదయంలో పడితే ఆ బీజం పెద్దదైపోయి భవిష్యత్తులో అసలు పక్కోడిని క్షమించడు. విషం నింపుతున్నావు, పగ నింపుతున్నావు, జాగ్రత్త. తల్లి అలా చేయలేదండి, మన వాళ్ళు అని నింపింది. ఇంకా ఆ తర్వాత చరిత్ర మీకు తెలియంది కాదు. ఏమండి ఆ రోజు ఐగుప్తీల మీద ప్రేమ ఎక్కువైపోయి ఏమండి ఈ మోషే ఏం చేశాడు, క్షమించండి, ఈ హెబ్రీల మీద ప్రేమ ఎక్కువైంది, తన వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైంది. ఈ బానిస బ్రతుకును చూశాడు. ఏమంటే ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. మీకు తెలియదు కదా, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, ఐగుప్తీయుడు హెబ్రీలు, ఇశ్రాయేల్ ఇద్దరు ఏమన్నా గొడవాడుకుంటుంటే ఎవరిని చంపేశాడు మోషే వెళ్ళి. ఇటు మావాడిని చంపుతావా, మావాడితో గొడవాడతావా అని ఐగుప్తుడిని చంపేసి ఎక్కడ పాతాడు, ఇసుకలో పాతేశాడు. ఏంటండి ఇలా ఇంత పౌరుషం వచ్చేసిందంటే, నా జాతి, నా జనాంగం, చూసారా, నా పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు ఇశ్రాయేల్ అంతా, చూసారా అలా పెంచింది, చూసారా తల్లి. ఇంక మీరు ఇలాగ ఆలోచిస్తేనండి కష్టకాలంలో, ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి, అసలు అన్ని పరిస్థితులు బాగున్నాయండి ఈరోజు మనకి. మన పిల్లలు మనం పెంచుతున్నప్పుడు ఎవడైనా మిమ్మల్ని మగపిల్లలు ఉంటే చంపేస్తారని కత్తెట్టుకుని మీ వీధిలో ఎవరైనా తిరుగుతున్నారా? ఒకవేళ అలా తిరిగితే మీరు దేవుడి దగ్గరికి వస్తారా? ఆడికి అసలు దేవుడి మాటలు నేర్పుతారా? ఒరేయ్ మన ఇద్దరం ప్రాణాలు కాపాడుకుంటే చాలు, ఎవడి గురించి ఆలోచించకు, నువ్వు నేను మన బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, బయట పరిస్థితులు అసలు బాగోలేదు, నువ్వు బయటికి వెళ్ళకు, ఎవరికి కనపడకు, మనం అంతా హాయిగా రాణిగారి దగ్గర చేరిపోయాం, రాణిగారి దగ్గర ఏమైనా డబ్బులు అడుగు, ఇల్లు కట్టించుకుందాం, ఇయ్యనా నేర్పుతాం మనమైతే. ఆవిడ ప్లేస్లో మీరుండి ఆలోచించండి, అసలు భక్తిలో పెంచుతారండి కొడుకుని. పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కూడా, కుటుంబం అంతా కూడా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కూడా పిల్లలని భక్తిలో పెంచటమా? పరిస్థితులు బాగోకుండా ఉన్న కాలంలో పిల్లల్ని దేవుడి కోసం పెంచటమా? ఇప్పుడు చెప్పిన టాప్ మోస్ట్ విషయం, 3 పిల్లల్ని దేవుడిస్తే 3 పిల్లల్ని దైవజనులుగా మార్చేసింది ఈవిడ. ఏమి తల్లండి. ఒక మాట చూపిస్తాను మీకు, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. దేవుడే వాళ్ళ 3 గురించి ఇచ్చిన సాక్ష్యం చూపిస్తాను బైబిల్లో. దేవుడు ఇచ్చాడు వీళ్ళ 3 గురించి సాక్ష్యం. ఒక మాట చూడండి, ప్రవక్త ఎంత మంచి మాట చెప్తున్నాడో. మేకా గ్రంథానికి మీరు రండి. మేకా గ్రంథం 6వ అధ్యాయము, మేకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. మేకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం అండి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై, ఇశ్రాయేల్ అందరితోనూ దేవుడు చెప్తున్నాడండి, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపి తిని. చూసారా, ఈ 3 కూడా ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు వాళ్ళంతా నా దైవజనులు, నా దాసులు, నా సేవ చేసిన వారు. మిమ్మల్ని విడిపించటానికి మోషేను, అహరోనును, తర్వాత మిర్యామును పంపి తిని. 3 కూడా దేవుని సేవకిచ్చిందండి. ఏం తల్లి! అలాగని పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? వాళ్ళ కుటుంబం ఏమైనా మంచి రాజు కుటుంబమా, చక్కగా అన్ని వసతులు కలిగిన కుటుంబం అంటే కాదండి. బానిసత్వంలో ఉండి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని 3 దైవజనులను తయారు చేసిందా. అందుకే టైటిల్ వేసాం. ఆజ్ఞలు లేనప్పుడే బాధ్యతలు మోసింది తల్లి, మోసింది. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, నా పిల్లలు మాత్రం దేవుళ్ళో పెరగాలంతే, నా పిల్లలు దేవుడి సేవ చేయాలంతే. నా పిల్లలు కాదు కదా, పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు కదా, ఆయన పిల్లలను ఆయన సేవకి చేయాలంతే. ఒకరిని కాదు, 2 కాదు, 3 పిల్లల్ని దైవజనులుగా మార్చిందంటే మీరు ఆలోచించండి. ఇంకా చెప్పండి ఇక్కడ విషయం మీకు, వాళ్ళందరికీ ఇశ్రాయేలు సర్వ సమాజానికి వాక్యం తెచ్చింది ఈవిడ పెంచిన ఈవిడ కొడుకే. ఇశ్రాయేలు సర్వ సమాజానికి వాక్యాలు, ఆజ్ఞలు తెచ్చింది ఎవరు చెప్పండి?
మోషే. అలా పెంచిందా? అలా పెంచింది. ఇంకా చెప్పనా, మొట్టమొదటి ప్రవక్తి ఇశ్రాయేల్ సమాజం మొత్తానికి ఎవరో తెలుసా? మిరియాము. స్త్రీల సమాజాన్ని ఒక పక్క అన్న ఏమన్నా అహరోను మోషేలు కలిసి ఏమన్నా పురుషుల సమాజాన్ని అంతా నడిపిస్తుంటే, ఆ రోజు స్త్రీల సమాజంతో పాటలు పాడించటం, ఆ రోజున ఇశ్రాయేల్ స్త్రీల సమాజాన్ని అంతా దేవుడి యొక్క భయభక్తుల్లో ఉంచింది మిరియాము. అంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి ప్రవక్తి మిరియాము అండి. ఏంటంటే నిజంగా వాళ్ళు ఒక్క కుటుంబంలో పుట్టారు, ఏమంటే కష్టకాలంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వంలో 3 బిడ్డల్ని దైవజనులు చేసింది. రాత్రి ఆలోచించండి, నిద్ర పట్టదు మనకి. బైబిల్ చదివితే, బైబిల్ అర్థమైతే నిద్ర పట్టదండి. నాకు అన్ని పరిస్థితులు బాగున్నాయి, నన్ను ఎవడో తరవటం లేదు, మేమేమి బానిసత్వంలో లేము, హ్యాపీగా ఉన్నాము. ఏమంటే చక్కగా మీ తిండి మీరు తింటున్నారు, మీ బట్టలు మీరు కట్టుకుంటున్నారు, మీకు కావలసిన ఉద్యోగాలు మీరు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకి అలా పరిస్థితి అలా లేదే. ఐగుప్తులు ఏది పెడితే తినాలి, ఐగుప్తులు ఏది చెబితే అది చెయ్యాలి. వాళ్ళకి అసలు స్వతంత్రంగా హక్కులే లేవు, బానిసలు వాళ్ళు. ఆ బానిసత్వంలో దైవజనులను తయారు చేస్తే అన్ని పరిస్థితులు బాగునని కుటుంబంలో నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావు? భక్తులను తయారు చేస్తున్నావా? లోకంలో దొంగలను తయారు చేస్తున్నావా? వ్యభిచారులను తయారు చేస్తున్నావా? త్రాగుబోతులను తయారు చేస్తున్నావా? దేవుడికి ఉపయోగపడే దైవజనులను తయారు చేస్తున్నావా? ఒక్కసారి రాత్రి ఆలోచించండి. తల్లి తండ్రి ఇద్దరు ఈ రాత్రి కూర్చుని ఏమైనా నిద్రపోయే ముందు ప్రార్థన చేస్తారు కదా, ఒకసారి ఆలోచించండి. ఎలా ఉన్నారు మీ పిల్లలు? బోధ చేస్తున్నారా రోజు వాళ్ళకి? దేవుడు బోధ, దేవుడు ప్రసంగాలు, దేవుడి మాటలు, దేవుడు బైబిల్ చదివించడం, దేవుడు ప్రార్థనలు. తప్పిపోకుండా మీ పిల్లల్ని కట్టుదిట్టంగా దేవుళ్ళో పెట్టండి. మీ అందరికీ తెలిసిన వచ్చిన ఒక మంచి మాట ఉంటుంది, బాలుడు నడువవలసిన త్రోవను వాడికి నేర్పుము, నేర్పితే పెద్దవాడైన తర్వాత అందులో నుండి వాడు తగిలిపోడు, తప్పిపోడు. అదే చేసింది ఏమండి యోకేబేదు. చిన్నప్పటి నుంచే వేసేసిందండి, చిన్నప్పటి నుంచే. ఉగ్గుపాలతో రంగరించింది మోషేకి, నాయనా ఇదిగో మన జనాంగం బానిసత్వం ఉండిపోయాం, దేవుడికి ప్రార్థించు, వీళ్ళని విడిపించాలి. మన జనాంగం దేవుడు, మన జనాంగం దేవుడు, మన పిల్లలు దేవుడు, మన పిల్లలు దేవుడు, మన పిల్లలు, మన సహోదరులు, మన సంతానం, మన వాళ్ళు. బా ఏమి తల్లండి. దేవుడు ఎన్ని చోట్ల చెప్పాడు తెలుసండి వీళ్ళ గురించి. మరో మాట చదివిస్తాను చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం మీరు చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు. అమ్రాము కుమారులు అహరోను మోషే, అహరోనును అతని కుమారులను, చూసారా, అమ్రాము కుమారులు అహరోను మోషే, అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. ఎవరు? అహరోనును తల్లి దైవజనుడిగా పెంచటం వలన అహరోను పిల్లలు కూడా దేవుని యొక్క మందిర ఆవరణంలో దేవుడి సేవ చేసేవారుగా మారిపోయారట. అంటే యోకేబేదు అహరోనుని దైవజనుడిని చేస్తే తన మనవళ్ళు కూడా ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని సేవలో, దేవుడి మందిరంలో, దేవుడి ఆవరణంలో దేవుడికి ధూపాలేసేవారుగా. ఇంతకు మించి ఆనందం ఏముంటుంది చెప్పండి? ఇంతకు మించి సంతోషం ఏముంటుంది చెప్పండి? ఇంతకు మించిన మంచి తల్లి ఎక్కడ కనపడుతుంది చెప్పండి? తొలి ప్రసంగంలో మీరు విన్నారు, తిమోతి తల్లి ఎవరు చెప్పండి? యునేకే అని చదువుకుంటారు కదా, తిమోతి తల్లి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, తిమోతి తల్లి గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ తిమోతి తల్లిలోనికి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆ తల్లికి తల్లి ఉంది, అవ్వ. తిమోతికి అవ్వ. ఆవిడలో నుంచి తిమోతి తల్లిలోకి వస్తే తిమోతి తల్లిలో నుంచి ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. అమ్రాము యోకేబేదు దేవుణ్ణి దైవజనుడిగా అహరోను నిలబెడితే అహరోను పిల్లలంతా కూడా మందిరంలో సేవకులుగా మారిపోయారట. పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఇష్టాన్ని నెరవేర్చే సంతానం వంశంగా అహరోను వంశం మారిపోయింది. నేను కొడుకుని నిలబెట్టు, నువ్వు కూతురు నిలబెట్టు, భయభక్తిలో పెంచు, దైవజనుడిగా మార్చు. నీ తర్వాత తరం నువ్వు వేసిన ఈ బీజాలు రాబోయే కొన్ని వందల వేల మందిని
రక్షణలో ఉంచితే మర్చిపోకు. నువ్వు ఒక్కడిని నిలబెడతానన్నావేమో, నీ కొడుకుని కానీ నీ కూతుర్ని కానీ. నీ వంశము నిలబడుతుంది. నీ వంశంలో ఉన్న వాళ్ళందరూ సేవ చేయటం వలన కొన్ని వందల వేల ఆత్మలు రక్షించబడతాయి. మర్చిపోకు. నువ్వు పడిన కష్టం దేవుడు మర్చిపోడు. నువ్వు ఆ రోజు నీ ఒక్కగానొక్క కొడుకుని, ఏమండి తిమోతిని పెంచినందుకంటే తిమోతి ఎంతమందిని రక్షించి ఎంతమందిని దేవుడికి ఇచ్చి వెళ్ళిపోయాడండి. ఓ మోషేని పెంచినందుకు, ఒక అహరోనుని పెంచినందుకు, ఒక మిర్యాముని పెంచినందుకు కొన్ని లక్షల మందిని కదండి వాళ్ళ దేవుళ్ళు నడిపించారు ఆ రోజు వాళ్ళు. దేవుని పిల్లలారా, అందుకే కదండి దేవుడు అన్ని చోట్ల రాయిస్తున్నాడు వాళ్ళ గురించి. ఎంత బాగా రాయిస్తున్నాడు చూడు. తర్వాత వచ్చిన చూస్తారా, ఇప్పుడు మోషే గురించి మాట్లాడతాడు 14వ వచనంలో. దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు చూసేదండి వాళ్ళు సేవలోకి వెళ్ళిపోయారట. ఒక పక్క అహరోను సేవ, ఒక పక్క మోషే సేవ, ఒక పక్క మిర్యాము సేవ, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు సేవ. ఏంటండి ఇలా అంతటికి మూలం బీజం ఎక్కడ పడిందో తెలుసా? కష్టకాలంలో తల్లి బిడ్డలను నిలబెట్టింది కనుక వాళ్ళ వంశాన్ని అంతా కాపాడాడు తండ్రి. నేను ఒకటే అడుగుతున్నానండి, మన పరిస్థితులు బాగున్నాయి కదండి ఈరోజు. మనకేమైనా ఆ తల్లికి ఉన్న కష్టాలు మీ కుటుంబంలో ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అలాంటప్పుడు మన పిల్లల్ని ఎంత బాగా పెంచుకోవాలి, దేవుళ్ళో ఎంత గొప్పగా పెంచుకోవాలి, ఎంత బాగా పెంచుకోవాలి. ఇంకా చెప్పనండి, తల్లి అంటే బిడ్డ బాగు కోరటమే కాదు, తర్వాత జరిగింది మీకు తెలియదు కాదు. నువ్వు నిలబడు దేవుని సేవకు అనగానే మోషే వెళ్ళిపోయాడు, ఫరో ముందు నిలబడ్డ తర్వాత అండి ఏమంటే ఆ రోజు ఆయనకు వచ్చిన కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు అన్నీ కాదు. ఒక పక్క పెంచిన తల్లి ఆఫర్ చేసింది, ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు దానం. ఒప్పుకున్నాడా మోషే? ఒప్పుకోలేదు. ఐగుప్తు దానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే నా ప్రజలతో నేను ఏమనుభవిస్తానన్నాడు? శ్రమ. అంటే తల్లి ఏమి నేర్పింది? నాయనా, నీ ప్రజలను రక్షించడానికి నీ జీవితాన్ని పనంగా పెట్టి వాళ్ళ కోసం శ్రమపడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ, ఏమంటే ఈ స్టేజ్ పని చేస్తారు, సౌండ్లు ఎడుతున్నారు, ఇక్కడ కష్టపడి మీ పిల్లలు, ఇక్కడ పిల్లలు పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ పిల్లలతో చెప్తున్నారా, నాయన మన వీధిలో సభ జరుగుతుంది కదరా, అన్నయ్యోళ్ళు ఒక్కలే కొంతమందే పని చేసుకుంటున్నారు కదరా, నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతో పని చేయి అని మీ పిల్లలు ఏమైనా పంపిస్తారా? కొన్ని చోట్ల దౌర్భాగ్యం ఏంటంటే పంపించడం కాదు, గ్రౌండ్లోకి వచ్చి దేవుడు పని చేస్తుంటే పిల్లల్ని వచ్చి తల్లితో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంత మంచి తల్లిలో చూడండి వీళ్ళు, ఎంత మంచి మాతృమూర్తిలో చూడండి దేవుడికి. నువ్వు దేవుడు ప్రజల కోసం శ్రమపడు కొడుక, శ్రమల్లోకి వెళ్ళిపో అని కళ్ళ ముందు కనిపించిన కొడుకును దేవుని ప్రజల కోసం శ్రమపడే కొడుకుగా ఇచ్చేసింది. వెళ్ళు, నువ్వు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, శ్రమపడు, వాళ్ళందరిని రక్షించు, తీసుకుని వెళ్ళిపో. ఏ తల్లండి ఇలా పెంచుతుంది? ఏ తల్లండి ఇలాగ ఈరోజు లోకంలో కనపడుతుంది? దేవుడు ప్రజల కోసం శ్రమపడు కొడుక నేర్పుతున్నారా? దేవుడు పని చేయ కొడుక, దేవుడి కోసం కష్టపడు కొడుక, ఈ నేర్పరు, ఇవేమి చెప్పరు. లోకం గురించి తల్లులు నేర్పుతున్నంత బాగా ఎవడు దేవుడి గురించి ఎవరు నేర్పిస్తున్నారు? ఈ రాత్రి ప్రశ్నించుకోండి. ఈ రాత్రి ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. అసలు మనం ఎక్కడున్నాం దేవుడిలో? తల్లి బోధ చెయ్యాలి, తల్లి ఉపదేశం చెయ్యాలి, తల్లి నా కోసం పెంచాలి అని ఎవడు మీకు ఒక బాధ్యతలు పెట్టాడు కదా, మోయాలి కదా. అవి మీరు మోయవలసిన పనులేమి లేదు. ఈరోజు మీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చుకునే వెసులుబాటు ఉన్న జీవితాలు కదా. ఆవిడ మోసింది, ఆ టైటిల్ ఎందుకు మోసింది అని పెట్టామంటే ఏమంటే ఆవిడ కష్టకాలంలో కూడా అది భారం అనుకోకుండా పిల్లల ముగ్గురిని పెంచింది దైవజనులుగా. మిర్యాము గురించి ఏమన్నా ఒక మాట ఉంటుంది, మరి భలే ఆశ్చర్యపోతామండి. మిర్యాము గురించి రాయబడిన మాట చూపిస్తాను, నిర్గమకాండం ముగించేస్తాను. ఇక 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏమంటే నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినగు మిర్యాము తంబూరము చేత పట్టుకుని స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. చూసారా, ఏమంటే కుమార్తె ప్రవక్తిగా మారిపోయిందట, వాయిద్యాలు వాయిస్తుందట, మనం అందరూ దేవుని స్తుతిద్దాం పదండి అని జనం అందరినీ కూడా దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తుందట. నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీ కూతురు ఎలా ఉంది? మీ కుమార్తె ఎలాగుంది? తంబూరా సితారా పట్టుకుని పాటలు పాడుకుంటూ ఊర్లో ఉన్న ప్రజలందరినీ గుడికి తీసుకొస్తుందా? మీరు పెంచిన పెంపకం మీ కుమార్తె అలాగే ఉందా? యోకేబేదు కుమార్తె అలాగుంది, యోకేబేదు కొడుకులు అలాగున్నారు. మీ కొడుకులు ఎలా ఉన్నారు? మీ కూతుర్లు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా పెంచుకోండి. పెంపకం అంటే చెప్పాను కదండి, ఎంతకాలం అన్నం పెట్టాము, బట్టలు ఇచ్చాము, చదువు చెప్పించాము, ఉద్యోగం చేసాము, పెళ్లి చేసాము, ఈ కాదు బాధ్యతలు.
తల్లిగా నీకు ఇచ్చిన బాధ్యత, నువ్వు బోధ చేయి నీ పిల్లలకి. ఫస్ట్ మాస్టర్ నువ్వే, ఫస్ట్ ప్రీచర్ నువ్వే, నువ్వు మొట్టమొదట బోధ చేయాల్సింది నువ్వే. దేవుడి గురించి మొట్టమొదట మీరు ఏం బోధ చేస్తున్నారు? దేవుడి గురించి ఏం చెప్తున్నారు మీ పిల్లలకి? మీకు మాట అడుగుతాను. విమర్శ సమయాన్న భక్తులందరూ కూడా మన ముందు నిలబడతారు, తెలుసో లేదో మీకు? న్యాయమైన తీర్పుకు యేసు ప్రభు సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన మీద నేరస్థాపన చేయడానికి మన ముందు బ్రతికిన భక్తులు అందరూ నిలబడతారు. ఇప్పుడు దేవుడి కోసం పిల్లల్ని పెంచని తల్లులు అందరిని తీసుకురమ్మంటాడు, తీసుకొచ్చి నిలబెడతాడు. ఎదురుగ్గా ఎవరు నిలబెడతారో తెలుసా? యోకేబేదు నిలబెడతాడు. అమ్మగారు చెప్పండి అంటారు. మీరు ఏం చెప్పను? నా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నా కొడుకు వాక్యం నేర్పుకున్నాను, దేవుడి గురించి నేర్పుకున్నాను. మీ ఇంట్లో ఏమన్నా ప్రాణాపాయాలు ఉన్నాయి, కత్తిరట్టుకుని మీ ఇంటి చుట్టూ తిరిగారని అడుగుతుంది ఆవిడే. దేవుడి వరకు అవసరం లేదు, ఎవ్వరు తిరగలేదమ్మా. మరి ఎందుకు పెంచలేదు? జబర్దస్తు ఏమంటే ఈ కార్తీక దీపాలు ఎక్కువైపోయినాయి అమ్మ నాకు అని చెప్తావా? మొగల రేకులు, కార్తీక దీపాలు, సినిమాలు, షికారులు, పక్కింటోళ్ళు, ఆ అక్క, ఈ చెల్లి, ఈ ఊసులు ఎక్కువైపోయినాయి అమ్మ అని చెప్తావా? పరిస్థితులు బాగున్నా దేవుడిలో పెంచరా పిల్లల్ని? ఆవిడ నిలబడితే ఏం చెబుతారు చెప్పండి పిల్లలు నాశనానికి వెళ్ళిన తర్వాత? మీరు ఒక్కటే మర్చిపోకండి, మీ ఒక్క కొడుకో మీ ఒక్క కూతురో నిలబడితే, మళ్ళీ చెప్తున్నాను, చాలా వందల వేల మంది నిలబెడతాడు దేవుడి కోసం. మర్చిపోకండి, అశ్రద్ధ చేయకండి పిల్లల విషయంలో. కనుక స్త్రీలందరూ, స్త్రీలతో పాటు తండ్రులు, పురుషులు అందరూ ఈ కేవలం స్త్రీలకు చెప్పింది మాత్రమే అనుకోకండి. తండ్రి గురించి చెప్పమంటే ఇంకొక ఆయన పట్టుకొని వస్తాను ఇప్పుడు నేను, మళ్ళీ మీ పని అయిపోద్ది. సో ఇటు తల్లికి అలాగే తండ్రికి. చాలామంది ఏంటంటే ప్రసంగాలు వింటున్నప్పుడు నవ్వుకుంటారు లోపల. నాకు తెలిసి ఆ సంగతి. ఎందుకు నవ్వుకుంటారంటే ఈరోజు మా ఆవిడికి బలేస్తున్నారు అనుకుంటారు. అంటే ఆవిడ మీద ఉన్న కక్ష ప్రసంగం ద్వారా తీర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు. ఈరోజు అంతా ఆవిడకి, మరి నీకు కాదేటి? అంటే నీకు ప్రసంగం నీకు, ఆవిడ ప్రసంగం ఆవిడికి, ఇలాగ ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, తల్లికి తండ్రికి ఇద్దరికి బాధ్యత ఉంది. పిల్లల్ని దేవుడిలో నిలవబెట్టవలసిన బాధ్యత. ప్రార్థన చేసుకుందాం.